శివండలో ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. తాండ్రులకి చాలా దృశ్యం ఇది. చాలా మంది పూరా ఒక ఈ వారం అంతా చూసుకుంటూ ఉంటారు. తాండ్రులో ఆడిపిల్లలు చాలా మంది ఆడిపిల్లలు ఎక్కువ ఉంటారు. దాంట్లో ఒక ఇంటిది అయితే ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఉండరు. ఈయన ఒక ముగ్గురు పిల్లలు ఉండ ఏమా చనిపోయింది. ఇంకో బాబు మంచిగా మా చదువుకి పోయిండు, ఎగ్జామ్ చేయడానికి పోయింది, ఆయమ్మ చనిపోయింది. ఇక్కడ చాలా తాండ్రులో రోడ్డు గురించి ఇది ప్రాబ్లం అవుతుంది. తాండ్రుకి రోడ్డు మంచిది కావాలని ఎప్పుడు కోరుకుంటూ ఉంటున్నాము. కొద్దిగా పని అవుతుంది, మళ్ళీ ఆగుతుంది. ఇప్పుడు అందరు కలిసి మన తాండ్రుకి మంచి చేయాలని ఉన్నది, కానీ మంచిది కావటం లేదు. అందరు మంచి మంచి లీడర్లు వస్తున్నారు, కానీ తాండ్రు రోడ్లు సరిగా కావటం లేదు. మీరు అందరు కలిసి ఒకసారి రోడ్ల గురించి చెప్పండి. ఈ మనకి వచ్చి మన రమేష్ గారు మర్చిపోతున్నారు సార్ వచ్చిండ్రు. మన మాజీ చైర్మన్ కొడుకు నారా మలేషము మనకి చాలా మన మొక్కజాగా ఉండేటోళ్ళం నాగరం నర్సింగ్తో. ఈసారి కూడా మనకి చాలా దగ్గర రియల్ ఎస్టేట్ కింగ్లు మన మండలంలో అయితే ఈ తాండ్రది లేడీస్ కౌన్సిలర్ కూడా ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు చాలా మంచి ఇప్పుడు వీళ్ళంచి మనకు వచ్చి మంచిగా సాయం చేస్తున్నారు, ఏమో చేస్తామంటున్నారు. అలా చేస్తే వీధులకి చాలా మంచిగా అవుతుంది. మీరు వచ్చిన కొరకి మీకు చాలా థ్యాంక్స్. ఎంపీ సార్ ద్వారా వీళ్ళకి ఏమో ఒక బంద్ ముట్టి ఏమో పెట్టిండ్రు చేతిలో, వాళ్ళకి చాలా మనకు థ్యాంక్స్ చెప్తాము. మనం కరెక్ట్ చెప్పలేక అయితే రోడ్డు ప్రమాదం జరిగిందో చాలా భయంకరమైనటువంటిది. మరి ఆ విషయాన్ని మరి అన్నిటికంటే ముందుగా మోదీ గారు దాన్ని ఫిట్లో చేసి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం కాకుండా వాళ్ళకి 2 లక్షల ఎక్స్గ్రేషియా మరియు క్షతగాత్రులకు 50,000 కూడా ప్రకటించడం జరిగింది. మరి ఈరోజు ఎంపీ గారు కూడా మరి దాదాపు అన్ని కుటుంబాలను కూడా కలవడమే కాకుండా తన వంతు ఆర్థిక సహాయం ఇవ్వడమే కాకుండా మరి వారి కుటుంబాలకు కూడా అండగా ఉంటానని తెలియజేయడం జరిగింది. మరి అలాగే నేషనల్ హైవే గురించి కూడా వాళ్ళు చాలా స్పష్టంగా మీడియాతో చెప్పడం జరిగింది. వంకర టింకరగా ఉంటే మళ్ళీ రోడ్డు వేసినప్పటికీ కూడా మళ్ళీ తర్వాత కూడా భవిష్యత్తులో అటువంటి యాక్సిడెంట్లు జరిగేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దానిపై ఖచ్చితంగా నితిన్ గడ్కరీ గారి దృష్టికి కూడా వారు తీసుకెళ్లడం జరిగింది. మరి అదొకటే కాదు, మరి లోకల్లో జరుగుతున్నటువంటి నేషనల్ హైవే పనులు చూసినట్లయితే ఇక్కడ లోకల్లో కూడా వంకర టింకరగానే ఉన్నాయి. అవి కూడా మేము ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరి వాటిని కూడా నితిన్ గడ్కరీతో చర్చించడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో జరగాల్సినటువంటి పనులను సక్రమంగా జరిగితే ఇటువంటి ఇబ్బందులు అనేవి రాకుండా ఉంటాయి. కాబట్టి రోడ్డు ఏదైతే పనులు చేపట్టడం జరిగిందో దాన్ని వంకర టింకరగా కాకుండా స్ట్రైట్గా వేసినట్లయితే భవిష్యత్తులో ప్రమాదాలు తగ్గుతాయి. కాబట్టి వాటిపై ఖచ్చితంగా దృష్టి సారించాలని, అలాగే మరి ఎంపీ గారు మాట్లాడుతున్నటువంటి మాటలకు వక్రీకరిస్తున్నాం. దాన్ని భారతీయ జనతా పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్కి మరి చెవెళ్ళ దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ మొట్టమొదటగా ఎంపీ గారే అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళని అందరినీ కూడా పరామర్శించి మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో అందరితో మాట్లాడడం జరిగింది. మరి వారి గురించి వక్రీకరిస్తూ మాట్లాడడం అనేది చాలా తప్పుగా, దీన్ని భారతీయ జనతా పార్టీ మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. గత వారం ఏదైతే చెవెళ్ళ మిర్జాగూడ దగ్గర బస్సు యాక్సిడెంట్ అయిందో మృతుల కుటుంబాలకు తన వంతు సాయంగా ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఈరోజు తాండ్రు నియోజకవర్గంలోని హాజీపూర్ కానీ, అదేవిధంగా పెరకంపల్లి కానీ, లక్ష్మాపూర్ కానీ, దాని తర్వాత తాండ్రు కూడా రావడం జరిగింది. అయితే మానవతా దృక్పథంతో తన వంతు సహాయం చేసుకుంటూ అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏవైతే రావాల్సినవి ఉన్నాయో వాటన్నిటిని కూడా కలెక్టర్ గారికి మాట్లాడి వాళ్ళకు ఎక్స్గ్రేషియా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేది కూడా ఇప్పుడు మనకు వికారాబాద్ డిస్టిక్ నుంచి మనకు రంగారెడ్డి డిస్టిక్ హెడ్ ఉన్నారు కాబట్టి నారాయణ రెడ్డి గారికి కూడా మాట్లాడడం జరిగింది. అవన్నీ కూడా త్వరితగతిన చెక్కులు అందే విధంగా చేస్తారని చెప్పేసి, అదేవిధంగా రాజకీయాలను అడ్డుపెట్టి హైవే రోడ్ గురించి కూడా ఇప్పుడే సార్ గారు మాట్లాడారు. అవి వంకటింకర్ కాకుండా స్ట్రేట్గా చేస్తే భవిష్యత్తులో ప్రమాదాలు ఎక్కువ జరగకుండా ఇప్పుడు ఏవి చేసినా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చేయాల్సినవి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు తాండూరుకి ఇప్పుడు కొడంగల్ నుంచి వచ్చే రోడ్డు కూడా సెంట్రల్ గవర్నమెంట్ది. ఇప్పుడు ఇది అప్పా జంక్షన్ నుంచి వచ్చేది కూడా చేవెళ్ళ త్రూ పరిగి అనే కూడా ఇదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి. కానీ సార్ని కొందరు మంది సార్ మాట్లాడిన దాన్ని వక్రీకరించుకుంటూ మాట్లాడడం అనేది సిగ్గుచేట అని చెప్పేసి ప్రతిదాన్ని రాజకీయం చేసేసి ఆయనకంటే ముందు ఎవరున్నారు, పాలకులు ఎంతమంది ఉన్నారు, చెవెళ్ళ మొత్తం కూడా కోడై కూస్తున్నది. దశాబ్దాల కాలం పాటు ఉండి రాజకీయాలు ఎక్కడ ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా, ఏ రాజ్యం ఉన్నా మేమే ముందున్నాం అనుకుంటూ వెళ్ళి మంత్రి పదవులు తెచ్చుకుంటూ చేసింది ఏం లేదు, శూన్యం. కాబట్టి వాళ్ళందరినీ మర్చిపోయి కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని
అనడం అనేది సిగ్గుచేటని చెప్పేసి దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాము. గత పాలకుల నిర్లక్ష్యం ఇదంతా కాబట్టి ఆయన ప్రభుత్వం ఆయన వచ్చినాక ఏమేమి చేసిండు అనేది ప్రజలందరికీ తెలుసు. అవినీతి లేని పరుడు ఆయన కాబట్టి ఆయనకు అభివృద్ధికి నిరోధకుడు కాడు, అభివృద్ధికి తోడ్పడేటువంటి వ్యక్తి కాబట్టి అందరం కలిసి రాజకీయాలను పక్కకు పెట్టి అభివృద్ధికి అందరం కూడా సహకరించాలని చెప్పేసి కోరడం. ప్రాంతంలో జరిగిన ఈ యొక్క బస్సు ప్రమాదం గురించి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఈరోజు దుఃఖమయమై ఉంది. అదే కాకుండా ఈరోజు ఎంతవరకు నిజం ఎన్నిసార్లు పరిపాలన చేసిపోయినరు, కనీసం రోడ్డు నిర్మాణం చేయడానికి వచ్చిన డబ్బును కూడా తరిమి కొట్టారు. మరి ఈరోజు ఇట్లాంటి రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్టుండి కనీసం లోకల్లో కూడా రోడ్లు సరిగా వేయని పరిస్థితి ఏర్పడింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎంపీ మన విశ్వేశ్వర రెడ్డి గారు తనకు చేతనైనంత రోడ్డు రవాణా గురించి ఎన్నో రకాలుగా సహకరిస్తున్నారు. దాన్ని రాజకీయంగా మలుపు తిప్పుకుంటూ అతను ఏం చేస్తున్నాడు, ఏం తెలుస్తుంది, అతను ఆడే ప్రతి మాట మోటుగా ఉంటుంది. కానీ ఈ యొక్క చేవేళ్ల పార్లమెంటు గురించే మాట్లాడతారు, చేవేళ్ల ప్రజల గురించే మాట్లాడతారు. అక్కడ జరిగిన ప్రమాదంలో అంత దగ్గరలో ఉన్న సవితా ఇంద్రారెడ్డి కూడా ఆషామాషిగా వచ్చి కూడా పలకరించే పొజిషన్లో లేదు. మంది తరిమి కొట్టే సమయంలో వచ్చి నువ్వు వెళ్ళిపో అంటుంటే కూడా అక్కడ నుండి వెళ్లకుండా తన భూములను కాపాడుకోవడానికి అక్కడ రోడ్డును పెంచనివ్వకుండా అనేక రకాల హింసలు పెట్టుకుంటూ అక్కడున్న చెట్లకు ముట్టుకుంటే చాలు కేసులు వేసే పరిస్థితి వచ్చిందంటే ఈరోజు వాళ్ళు తాండూరు నుండి గెలిచిపోయి వాళ్ళు సాధించిందేంది, ప్రజల ప్రాణాలకు తప్ప వాళ్ళు చేసిందేం లేదు. మరి అట్లాంటి ప్రాణాలను వాళ్ళు ఇలాగే చేసుకుంటూ పోతే 15 సంవత్సరాల నుండి కూడా కేంద్ర ప్రభుత్వం నుండి డబ్బు వస్తుంది, తిరిగిపోతుంది, కానీ దాని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. మరి ఈరోజు మనం తాండూరు ప్రజలము ఈ యొక్క ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే రాజకీయంగా ఎలాంటి ఆలోచన చేయకుండా అందరం కూడా దీనికి కట్టుబడి దీని గురించి మనం పోరాడి ఆ రోడ్డు అయిన తర్వాత ఒక పద్ధతి పరంగా పరిపాలన చేయడానికి ఉండాలి. కానీ అందరు వస్తున్నారు, తాండూరు దోచుకొని పోతున్నారు. గతంలో 15 సంవత్సరాల నుండి కూడా అదే జరిగింది. ఈరోజు ఎంపీ గారు అర్థం చేసుకొని చేవేళ్ల పార్లమెంట్లో అనేక రకాల రోడ్ల పనులు చేయించారు. ఇప్పుడు తాండూరులో కూడా కేంద్ర ప్రభుత్వం రోడ్డు అవుతుంది, కానీ అది కూడా అస్తవ్యస్తంగా ఒక చోట డ్రైన్ ఉంటే ఒక చోట రోడ్డు ఉంది. గౌరవ చేవేళ్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మొన్న చేవేళ్లలో మృత్యు కుటుంబాలకు పరామర్శించి వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 30,000 చొప్పున ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇంకా కొన్ని రోజుల్లో కూడా కేంద్ర ప్రభుత్వంకు సంబంధించిన సాయం కూడా వస్తుంది. అయితే ఇలాంటి యాక్సిడెంట్లు మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున నేను కోరుకుంటున్నాను. ఏదైతే ఈ మృత్యులు ఉన్నారో వారి ఆత్మశాంతి కలగాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని చెప్పి కూడా భగవంతుని కోరుకుంటున్నాను. ఏదైతే మరి హాజీపూర్ గ్రామంలో తల్లిదండ్రులు కోల్పోయిన అభాగ్యులు ఏమవుతున్నారో వారికి ముఖ్యంగా పెద్ద అమ్మాయికి సంబంధించిన ఎడ్యుకేషన్ కానీ ఉద్యోగం కానీ కూడా వాళ్ళకి సంబంధించిన అపోలో హాస్పిటల్లో ఉద్యోగం కూడా ఇప్పించేసి వాళ్ళని చేస్తానని కూడా వాళ్ళకు హామీ ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నాను. ఇది హామీ ఇచ్చినందుకు కూడా విశ్వేశ్వరరెడ్డి గారికి ఎంపీ వారికి కూడా తాండూరు పట్టణ ప్రజల తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. खिड़की में से फेंक दिया बस टिप्पर का खींचने जा रहा था मैं, वो खिड़की में से फेंक दिया, गिलास में फुट गए थे। मेरे को उठने नहीं आया, पूरा कंकर आ गया था मेरा, हमारे वाइफ पे पूरा चढ़ गया था कंकर। उन्हें भी देखी राइट साइड पूछना वाला अंदर गिरने से उनको मार नहीं लगा कुछ भी, खाली कंकर में पूरा दम घुट के भाई दम लेने को नहीं आया सांस। మొన్న చేవెళ్ళ బస్సు ప్రమాదంలో 19 మంది మరణించగా తాండూరుకు సంబంధించి 13 మరణించడం జరిగింది. ఇది చాలా ఘోరమైనటువంటి సంఘటన. ఈ మధ్యకాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా మనుషులందరూ కూడా కలిసివేసేటటువంటి ఒక సంఘటన. కొన్ని కుటుంబాలన్నీ కూడా ఈరోజు కకావికలమై వీళ్ళ అరణ్య రోదన కావద్దని సమాజంలో వీళ్ళందరికీ మనం తోడుగా ఉండి వీళ్ళకి జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో దాన్ని మనం పూర్తి చేయలేకపోయినా మనం వాళ్ళ కుటుంబాలు వీధి పాలు కాకుండా వాళ్ళని కాపాడేటటువంటి బాధ్యత తీసుకోవాలనే ఉద్దేశం చేత ఇవాళ
చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు తాండూరు నియోజకవర్గంలోని మృతుల కుటుంబాలన్నీ కూడా సందర్శించి వారికి కొంత మానవధైర్యాన్ని కల్పించాలని చెప్పేసి వారికి తోచిన కొంత ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ అబ్దుల్ మజీద్ గారి యొక్క భార్య కూడా తను కూడా బస్సులో ప్రమాదం జరిగిన సంఘటనలో తను ఉన్నారు. తన ప్రాణాలతో బయటపడ్డాడు ఆయన కొడుకు. కానీ వాళ్ళ భార్య దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. ఏదైతే ఆజీపూర్లో ఇద్దరు అభాగ్యులు చిన్న పిల్లలు తల్లిదండ్రులు కోల్పోవడం జరిగింది. 3 కూతుర్లను కోల్పోయినటువంటి కుటుంబం ఒకవైపు, ఒక కూతురు BSc నర్సింగ్ చదివి MBA పూర్తి చేసుకొని ఉద్యోగం చేసేటటువంటి సమయంలో ఆ కూతుర్ని కోల్పోయినటువంటి కుటుంబం ఒకటైతే, ఇకపోతే ఇంకో కుటుంబానికి ఆధారమైనటువంటి తాత మనవరాలు మైనార్టీకి సంబంధించిన సోదరులు, ఇంకొక క్రిస్టియన్ సోదరునికి సంబంధించినటువంటి భార్య చనిపోవడం, ఇది చాలా ఒక మనసు గుండె బరువెక్కేటటువంటి విషయం. ఏదేమైనా మనందరం కూడా ఒక మానవీయ కోణంలో ఆలోచన చేసి వీళ్ళందరికీ మనం అండగా ఉండేటటువంటి ప్రయత్నం చేద్దాం. వీరికి కూడా ఎలాంటి ఉండడానికి ఈ శిథిలమైనటువంటి ఈ ఇల్లు ఉంది తప్ప ఇంకా వేరే ఆధారం లేదు కాబట్టి ప్రభుత్వం వీరికి అండగా నిలవాలి. ఖచ్చితంగా ఒక ఇల్లు తప్పకుండా ఏవైతే మృతుల కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక ఇల్లు కేటాయించి ఇల్లు నిర్మించి ఇవ్వాలి. అది ఇల్లు కేటాయించి అందరికి ఇచ్చినట్టు ఏదో 5 లక్షలు ఇచ్చినట్టు కాదు, ఖచ్చితంగా ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వాలి. ఏదైతే భూమి లేని వాళ్ళకైతే పూర్తి ఆధారం ఉన్నటువంటి గజం భూమి లేనటువంటి వాళ్ళ కుటుంబాలందరికీ కూడా అందరికీ 2 ఎకరాల పొలాన్ని కూడా భూమి కూడా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మరోసారి ఈ యొక్క మృతుల కుటుంబాల సభ్యులందరికీ కూడా మేమందరం కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. మరోసారి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా తక్షణమే వీళ్ళకి ఎక్స్గ్రేషియా 2 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది. అది కూడా ఇవాళ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు కలెక్టర్ తోటి ఇప్పుడే మాట్లాడడం జరిగింది. ఒక వారం రోజుల లోపల ఆ 2 లక్షల రూపాయలు కూడా వీరి యొక్క అకౌంట్లో జమ అయితే జిల్లా కలెక్టర్ ద్వారా. కాబట్టి ఏదేమైనా మనము డబ్బుల రూపంలో వారికి ఇతరత్ర వస్తు రూపంలో సహాయకరిస్తేనేమో కానీ వాళ్ళకి జరిగినటువంటి నష్టాన్ని అయితే పూరించలేము. ఏదేమైనా భగవంతుడు వాళ్ళకు మనోధైర్యాన్ని కల్పించాలి. ఖచ్చితంగా మీరు ఒంటరి కాదు, మీకు అందరికీ మేమందరం ఉన్నాం, ఈ సమాజం మీకు తోడుగా నిలుస్తుందనేటటువంటి భరోసాను మేము కల్పిస్తాం. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.